హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారనమాట. గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే వెరీ ఇంపార్టెంట్. 75% గెస్సింగ్ క్వశ్చన్ పేపర్ అని అయితే మన వరకు అయితే రావడం జరిగింది. గైస్, ఇంకా టైం అయితే ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఈ గ్యాప్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి మామ. ఇదైతే మనకు డ్యామ్ షూర్గా 75% గెస్సింగ్ పేపర్ అని రావడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఆల్రెడీ పేపర్ కరెక్షన్స్ అనేటివి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తాను. వేరే సార్ అయితే ఉన్నారనమాట, తెలిసిన ఆయన. ఆ సార్ దగ్గర నుంచి నేనైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం కూడా మీకైతే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోమామా. నువ్వు ఇంకా చేసుకోలేదు నాకు తెలుస్తుంది. ఇక మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది మీరైతే మిస్ చేసుకోకండి. ఇకపోతే రియల్ క్వశ్చన్ పేపర్ అంటే 100% క్వశ్చన్ పేపర్ అనేది రాగానే నేనైతే వెంటనే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు అయితే మీరు మనం పెట్టే గెస్సింగ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఏమాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎకనామిక్సే కదా అని అయితే ఖచ్చితంగా మీరు ఇది కూడా పాస్ అయిపోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. గైస్, మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేయండి. అంటే మీకు ఏ సబ్జెక్ట్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారు అన్న దానిపై అయితే కామెంట్లో